హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నెల్లూరు పర్యటనకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతల్ని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి జైల్లో పెడుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించిన కీలకమైన నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని కేసులు పెట్టి ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉంటున్నారనమాట. కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉంటున్నారు. అయితే ఆయన్ని కలిసి ఆయనకి పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన జూలై 31 ఈ నెల 31 తారీఖు ఆయన వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పర్యటన అనేది కొన్ని రోజుల ముందే ఖరారైంది. ఏదైతే జూలై 3వ తారీఖునే ఖరారైంది. కాకపోతే అప్పుడు హెలిప్యాడ్కి ఏదైతే ప్రభుత్వ పెద్దలు అధికారులు పర్మిషన్ ఇవ్వాల, ఏదైతే కొంచెం డేంజరస్ ప్లేస్లో హెలికాప్టర్ దిగడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇలా ఇక్కడ దిగితే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్కి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ ఆ షెడ్యూల్ ప్రకటించారు. జూలై 31 తారీఖు, ఇంకా రాబోయే 2-3 రోజుల్లోనే వెళ్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తుంది. అయితే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, అలాగే ఆయన వెంట వచ్చే వాహనాలు 2-3 మాత్రమే ఉండాలి, అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రాకూడదు, కేవలం 300 మందే ఉండాలి, 100 మందే ఉండాలని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. హెలిప్యాడ్కి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ చెక్ పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తన అభిమానులను రాకుండా ఆపుతున్నారనమాట. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెల్లూరు పర్యటన వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది ఒక చర్చగా మారిందనమాట. ముఖ్యంగా పోలీసులు మాత్రం మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే వైసీపీ కార్యకర్త ఉమామహేశ్వరరావు చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, సేమ్ ఇప్పుడు కూడా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతారా, సజావుగా నెల్లూరు పర్యటన సాగుతుందా అన్న డౌట్ అయితే వ్యక్తమవుతుంది అనమాట. చూడాలి మరి ఈ పర్యటనని వైసీపీ ఎలా విజయవంతం చేస్తుంది పోలీసులను ఎదుర్కొని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.